లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. మీకు విషయం తెలుసా, ఈ మాట కొందరికి ఫేవరెట్ వర్స్. గెస్ చేయండి, ఇది చాలా ఫేవరెట్ వర్స్ కొందరికి. దీన్ని తీసుకొని సిద్ధాంతాలు తయారు చేసిన కూడా చాలామంది ఉన్నారు. ఎవరు తెలుసా? ఎక్కువగా యూదులకి ఫేవరెట్ వర్స్ ఇది. అలాగే యెహోవా సాక్షులకి ఫేవరెట్ వర్స్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఈ వచనం బట్టి వాళ్ళు ఏమంటారంటే, చూడు, యేసు ప్రభువారు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. అంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే, సో యేసు దేవుడు కాదు, దేవుని సృష్టిలో మొదటి వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభువారే, ఆయన తర్వాత మిగతావన్నీ సృష్టించబడ్డాయని ఈ రెండు గుంపులు ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మిగతా తక్కిన వారు కూడా కొంతమంది అలాగే నమ్ముతారు. యేసు ప్రభువారు దేవుడు కాదండి, దేవుడు సృష్టించిన వాడే కానీ ఆయన సృష్టికర్త కాదు అని నమ్మేవాళ్ళు చాలామంది కూడా ఉంటారు. అయితే నిజంగా ఈ మాట అదే తెలియజేస్తూ ఉందా? ఒకసారి మన టైం లైన్లో ఒకసారి రివైండ్కి వెళ్దాం. ఒకసారి మనము మన ప్రజెంట్ టైం నుంచి కాస్త మన రివైండ్, సో మనం క్యాసెట్ ప్లేయర్ని మనం రివైండ్ కొడితే వెళ్ళేదా, అట్లా మనము టైం లైన్లో మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో బైబిల్ కాలంకి వెళ్ళిపోదాం, న్యూ టెస్ట్మెంట్, అలాగే 4 గాస్పెల్స్కి వెళ్ళిపోదాం, ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్దాం, అలాగా వెనక్కి వెళ్తూ ఆది కాండంకి వెళ్ళిపోదాం. ఆది కాండంలో ఆదాం హవ్వలు ఉన్నారు. ఆదాం హవ్వను కూడా కంటే ముందు ఎవరున్నారు? ఆదాం హవ్వ కంటే ముందు ఎవరు సృష్టించబడ్డారు? దేవదూతలు సృష్టించబడ్డారు. దేవదూతల కంటే ముందు ఎవరున్నారు? ఏమంటే దేవతల కంటే ముందు ఉన్నారు గాడ్ హిమ్సెల్ఫ్. త్రియేక దేవుడు ఉన్నారు. దేవతల కంటే ముందు ఉన్నారు త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. సో త్రిత్వాన్ని నమ్మని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. త్రిత్వాన్ని విభేదించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో త్రిత్వం అటువంటి ఒక వీడియో చేశాను, ఆ వీడియో వాచ్ చేస్తే ఆ త్రిత్వం మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అన్నిటికంటే ముందు, ఆదాం కంటే ముందు, దేవతల కంటే ముందు ఉన్నారంటే గాడ్ హిమ్సెల్ఫ్. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యం ఎవరు? మన ప్రభువైన క్రీస్తే. ఆదియందు ఎవరు ఉన్నారు చెప్పండి? వాక్యము. ఇన్ ద బిగినింగ్ అంటే అన్నిటికంటే ముందు ఎవరున్నారు చెప్పండి? ప్రభువారే ఉన్నారు. మరి ఆ ప్రభువారు ఎవరు? దేవుడై ఉండెను. చెప్పండి, యేసు ప్రభువారు ఆయన సృష్టమా లేకపోతే సృష్టికర్తనా? అన్నిటికంటే ఆదియందు వాక్యం ఉండెను అండ్ అన్నిటికంటే ఏమని చెప్పండి? ఫస్ట్ వాక్యమే ఉంది. ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యమే దేవుడు. యేసు దేవుడు కాదని ఎలా చెప్పగలుగుతారండి? హీస్ గాడ్. అండ్ ఆ దేవుడు యేసు ప్రభువారు హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సో ప్రపంచాన్ని, విశ్వాలను తయారు చేసింది ఎవరు అంటే మన ప్రభువైన క్రీస్తే. కొలస్సీ 1వ అధ్యాయము 15వ వచనం చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడను. సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయన బట్టి సృజించబడ్డాను. సో ఈ ప్రపంచంలో ఉన్నటువన్నీ కూడా సృష్టించింది ఎవరు చెప్పండి? ప్రభువైన క్రీస్తే. సో యేసు ప్రభువారు సృష్టమా లేకపోతే సృష్టికర్తనా? ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అండి, సృష్టించేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? సృష్టికర్తకే ఉంటుంది. దేవదూతలు సృష్టించగలుగుతారా? వాళ్ళకంత అధికారం లేదు. సృష్టించేటువంటి అధికారము సృష్టికర్తకు మాత్రమే ఉంటుంది. మరి అక్కడ యేసు ప్రభువారు ఏమేమి సృష్టించారు చెప్పండి? ఆకాశమందున్నవి, భూమి యందు. అప్పుడు యేసు ప్రభువారు కేవలమైన ఒక మానవుడైతే, లేదా యేసు ప్రభువారు సృష్టికర్త కాకపోతే అవన్నీ సృష్టించగలుగుతాడా? దృశ్యమైనవి, అదృశ్యమైనవి సర్వము. మరి ఆయన సృష్టికర్త కాకపోతే ఏ విధంగా సృష్టించగలుగుతాడు? సో యేసు ప్రభువారు దేవుడు అనడానికి ఇవి బలమైనటువంటి ఆధారం. అండ్ ఆ ఆదియందు ఉన్నటువంటి ఆ దేవుడు, వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు, ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా, రిక్తుడిగా చేసుకొని ఈ లోకానికి దిగొచ్చాడు. అందుకే యోహాను 1వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, ఆ వాక్యము ఏ వాక్యము? ఆదియందు ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో యేసు ప్రభువారు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల కింద వచ్చాడు. కొంతమంది అంటారు యేసు ప్రభువారు అంటే 2000 సంవత్సరాల కిందట జన్మించాడు అంటే అంతకుముందు లేడు కదా. అలాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన ప్రారంభమే 2000 సంవత్సరాల కిందట. సో జీసస్ కెనాట్ బీ గాడ్ అని చాలామంది వాదిస్తూ ఉంటారు.
కాబట్టి యేసుప్రభు వారి యొక్క ప్రారంభము కేవలం 2000 సంవత్సరాల కిందటేనా? ఆ వాక్యము శరీరధారముగా ఉంది. ఆ వాక్యము శరీరము ధరించింది. మొదట వాక్యం ఎక్కడుంది? ఆది అందుంది. ఆ వాక్యము శరీరము ధరించి 2000 సంవత్సరాల కిందట వచ్చింది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను అని. సో శిశువుకి ప్రారంభం ఉంది, శిశువుకి జన్మ ఉంది, శిశువుకి ప్రారంభం ఉంది. కానీ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు పుట్టలే, శిశువు పుట్టాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. సో కుమారుడికి మరి ఆది అంతం లేదు కదా. హీఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కదా. యోహాను ఏమంటాడంటే, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. ఏమంటే మహిమ ఎవరికి ఉంటుంది? మహిమ దేవుడికి మాత్రమే ఉంటుంది. సృష్టికి ఉంటుందా? దేవదూతలకి మహిమ ఉంటుందా? దేవుడికి మాత్రమే ఆ మహిమ ఉంటుంది. ఆ మహిమను దేవుడు ఎవరికి ఇవ్వడు. యెషయా 42వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడుగా? ఓన్లీ గాడ్ విల్ హ్యావ్ దట్ గ్లోరీ. ఇక్కడ ప్రభు గురించి ఏం రాయబడింది? ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు యోహాను. మరి యేసు ప్రభుకి మహిమ ఉందంటే ఆయన దేవుడు కాదా? ఆయన కేవలం ఆయన ఒక మనుషుడు మాత్రమేనా? ఒక ప్రవక్త మాత్రమేనా? లేదా అనేక ఇతర బోధలు లేదా అనేక ఇతర మత విశ్వాసులు అనుకుంటున్నట్టుగా ఆయన కేవలం ఒక దేవదూత మాత్రమేనా? నో, హీఈస్ మోర్ దెన్ దట్. హీఈస్ గాడ్, హీఈస్ ఎ క్రియేటర్. అందుకే ఆయన మహిమను కనుగొంటిమి అని యోహాను అంటున్నాడు. యెషయా భక్తుడు కూడా ఆయన మహిమను చూచెట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చూడండి. యెషయా ఆయన మహిమను చూచినందున ఎవరి మహిమ? ఎవరి మహిమని యెషయా చూశాడు? యేసు ప్రభువారి యొక్క మహిమనండి. మీరు 40వ వచనం చూసినట్లయితే ఆ 40వ వచనాన్ని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయమైనటువంటి వచనాన్ని మీరు కంపేర్ చేస్తే అక్కడ యెషయా భక్తుడు చూచినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను అనే విషయము చాలా క్లియర్గా మనకి కనబడుతుంది. మరి యెషయా భక్తుడు యేసు ప్రభు వారి మహిమను చూశారంటే అప్పుడు యేసు ప్రభు జన్మించాడా? జన్మించలేదు. శరీరగా జన్మించలేదు. మరి శరీరగా జన్మించలేదంటే అంతకుముందు యేసు ప్రభు వారు ఉండకూడదు కదా. ఈరోజు చాలా మంది అనుకున్నట్టుగా అంతకుముందు ఉన్నాడు. ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్. చాలా మంది భక్తులు ప్రభుని చూడగలిగారు. ఆ వాక్యమే శరీరము ధరించి 2000 సంవత్సరాల కిందట ఈ భూలోకానికి వచ్చింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ దేవుడు సృష్టికి ఆది ఉన్నవాడు అంటే దేవుడు మొదట యేసు ప్రభు సృష్టించాడు, యేసు ప్రభు తర్వాత మిగతా సృష్టించాడు, అలాంటి అర్థం ఇవ్వట్లేదు. ఆయన దేవుడు సృష్టి అంతటికంటే ముందు ఉన్నవాడు. అలాగే దేవుడు ఈ ప్రకటన గ్రంథములో ఉన్న సంఘటన అన్నీ అయిన తర్వాత ఆయన నూతన సృష్టిని చేయబోతున్నాడు. ఆ నూతన సృష్టికి కూడా ఆయన ఆది అయి ఉన్నవాడు. అటువంటి అర్థం వస్తుంది.